ప్రభు నామన కూడొచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి స్తుతిస్తూ, దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన్ని కొనియాడుతూ, ఆ దేవుడు మన పట్ల చూపిన తన ఉన్నతమైన ప్రేమను బట్టి స్తుతిస్తూ, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని అందరినీ ఏప్రిల్ మాసంలోకి నడిపించి మన కుటుంబాలను భద్రపరిచి నిత్యము కాపాడిన దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని ఆరాధించే ఆరాధికులుగా ఉన్నాం, దేవుని మాటలు వినాలని ఆసక్తితో ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు తను రాజుగా అభిషేకించి అంతఃపురమునకు చేరకముందు, మళ్ళొకసారి చెప్తున్నా, రాజుగా అభిషేకించి అంతఃపురములోకి అనగా రాజు సింహాసనమునకు రాకముందు దేవాతి దేవుడు ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు సవాళ్ళు విసిరితే బాలుడైన దావీదు ఆ సవాళ్ళను స్వీకరించి, నేను ఏమైనా పర్వాలేదు కానీ ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగు చేయాలని ఉద్దేశించిన వాడై, నేనేమైనా పర్వాలేదు కానీ ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగు చేయాలని ఉద్దేశించిన వాడై ఆ చిన్న బాలుడిగా ఉన్న దావీదు గొలియాతు మీద యుద్ధం చేసి అనేక మంది ఫిలిష్తీయులను తరిమి గొలియాతును చంపి ఇశ్రాయేలులో గొప్ప నిందను తొలగించాడు. ఆ తొలగించినప్పుడు ఆ ఫిలిష్తీయుల్లో నుండి అదే ఫిలిష్తీయుడు ఉన్నటువంటి గాతు పట్టణంలో నుండి దేవుని దాసుడైనటువంటి సేవకుడైనటువంటి దావీదుని అనుసరించిన ఇద్దరు వ్యక్తులు బైబిల్లో కనపడతారు. వారిలో మొదటివాడు ఎవరయ్యా అంటే ఇత్తాయి అని, గిత్తీయుడైన ఇత్తాయి అని ఉంటుంది. ఆ ఇత్తయికు భార్య బెత్షెబా. ఓకే, ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇత్తయి ఓకే, అతను సేవకుడిగా ఉన్నాడు, రాజుకి మహాయోధుడిగా ఉన్నాడు. రెండవవాడు ఎవరయ్యా అంటే ఒబేదేదోము. అతడు కూడా గిత్తీయుడు అనే బైబిల్లో రాయబడి ఉంది. ఇత్తయి ఒకడు, గిత్తీయుడు ఒకడు, అంటే మన ఒబేదేదోము. వీళ్ళిద్దరూ కూడా గాతు పట్టణం నుండి ఫిలిష్తీయుల జాతిలో నుండి దావీదును వెంబడించిన వారు. ఈ రోజున ఒబేదేదోమును గురించి మీకు కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎక్కువ చెప్పను కానీ 3 విషయాలు చెప్తా ఆయన గురించి. ఒబేదేదోమును గురించి కనుక మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథములో సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుతున్నాను. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చిన దేవుని స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో జాగ్రత్తగా అధ్యాయం అంతా చదివితే ఒక చిన్న విషయాన్ని మీకు అర్థమవుతుంది. ఫిలిష్తీయుల చేతిలో పట్టుబడిన మందసాన్ని దావీదు తీసుకొని రావాలని ఆశపడతాడు. ఇశ్రాయేలులో దేవుడు
ఇశ్రాయేలు పట్టణంలోనే, యెరూషలేం పట్టణంలోనే, యెహోవా మందిరంలోనే ఉండాలి. ఉంటేనే మనకు ఆశీర్వాదము. అది ఎందుకు అంటే దేవుని మందస్సము దేవుని యొక్క సన్నిధితో సమానము. దేవుని మందస్సము దేవుని సన్నిధితో సమానం కాబట్టి ఈ యొక్క మందస్సము ఫిలిష్తీయుల ఇంట్లో ఉండకూడదు, ఫిలిష్తీయుల జాతిలో ఉండకూడదు. కాబట్టి ఈ మందస్సాన్ని మన మధ్య పెట్టుకుందామని చెప్పి దావీదు ఆ మందస్సాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే అక్కడ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. ఏంటంటే ఎద్దు ఆ కాలి నరము కిందకు ఇదవ్వగానే అక్కడ ఆ మందస్సము, ఆ ఎడ్ల బండి మీద ఉన్న మందస్సము పడిపోవటానికి ప్రయత్నం పడిపోతున్నప్పుడు దాన్ని ఉజ్జ అనేటువంటి ఒక ఆయన దాని మీద చెయ్యి వేస్తాడు. చెయ్యి వేసిన వెంటనే ఉజ్జ చనిపోతాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ విషయాన్ని చూసినటువంటి దావీదుకి భయం వేసింది. వామ్మో, ఒకవేళ ఈ మందస్సాన్ని కనుక నేను తీసుకొని వెళితే నా కుటుంబంలో ఏ కీడు జరిగిద్దో, ఈ మందస్సము నాతో ఉంటే ఏ కీడు జరగవచ్చో అని చెప్పి ఆలోచన చేసుకొని ఈ మందస్సాన్ని అక్కడికి తీసుకువెళ్ళకుండా, యెరూషలేమునికి తీసుకొని పోకుండా, సీయోను పర్వతం అంటే సీయోను పట్టణానికి తీసుకువెళ్ళకుండా ఆయన ఓబేదెదోము ఇంటిలో పెడతాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మానవ జీవితాల్లో ఆలోచించవలసిన ఒక విషయం ఏమిటంటే మనము మందస్సం పట్ల గౌరవ మర్యాదలు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. ఈయనకున్నటువంటి ఆలోచన ఏంటంటే మందస్సం పట్ల, దేవుని పట్ల గౌరవం కలిగిన వాడుగా, మర్యాద కలిగిన వాడుగా ఓబేదెదోము ఉంటున్నాడు. అదేంటి సార్, గౌరవం అంటే ఏంటి వాళ్ళకి లేదా అంటారేం మీరు? గౌరవం ఉంటే ఆ మందస్సము కెరూబుల మధ్య దేవాతి దేవుడు నివాసం చేసేటువంటి ఆ మందస్సాన్ని వారు తీసుకొని యెరూషలేమునికి వెళ్ళేవారు. జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళు యెరూషలేముకి వెళ్ళాల్సినటువంటి ఆ మందస్సం ఇప్పుడు ఓబేదెదోము ఇంట్లో ఉంది. ఓబేదెదోము అన్నాడు, అయ్యా ఆ మందస్సము మా దగ్గరున్నా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ రాజైన దావీదు చనిపోకూడదు. ఎవరు చనిపోకూడదు? రాజైన దావీదు చనిపోకూడదు. ఆ మందస్సాన్ని ఒకవేళ మీరు ఇక్కడ పెట్టినా మాకేం అభ్యంతరం లేదు, కానీ ఓబేదెదోముకున్న ఆలోచన ఏంటంటే ఈ మందస్సము దేవుని సన్నిధికి సమాధానము, దేవుని సన్నిధి కాబట్టి, దేవుడు ఇక్కడ మా మధ్య ఉన్నాడనే నిరూపణ ఉంది కాబట్టి ఈ మందస్సం నా దగ్గర ఉంటే మంచిది అనుకున్నాడు. దానికి సంబంధించిన మర్యాదలన్నీ చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే ఓబేదెదోము. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే నీవు నేను కూడా దేవుని ఆశీర్వాదం అనుభవించాలంటే దేవుని మందస్సమైన ఈ యొక్క యెరూషలేము సన్నిధి లేదా దేవుని సన్నిధిలో నీవు నేను కూడా ఎలా ఉండాలి? గౌరవంగా ఉండాలి. సన్నిధి పట్ల ఏముండాలి? గౌరవం ఉండాలి. సన్నిధి పట్ల ఏముండాలి? మర్యాద ఉండాలి. అక్రమానికి చోటు లేదు ఇక్కడ. ఎక్కడ? దేవుని సన్నిధిలో అక్రమానికి చోటు లేదు. దేవుని సన్నిధిలో పాపానికి ఏమాత్రము చోటు లేదు. దేవుని బిడ్డలమైన మనము దేవుడు కోరుకున్నది ఏంటి అంటే ఆయన దేవుని సన్నిధిలో ఉండాలి అని ఆశపడినటువంటి ఆయన ఇచ్చినటువంటి గౌరవము తన కుటుంబాన్ని ఆశీర్వదించింది. ఇచ్చినటువంటి మర్యాద తన కుటుంబాన్ని ఆశీర్వదించింది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని యొక్క సన్నిధి పట్ల ఏం కలిగి ఉండాలి? గౌరవం, మర్యాద కలిగి ఉండాలి. మర్యాద నీలో ఉన్నప్పుడు, దేవుని మీద నమ్మకము నీలో ఉన్నప్పుడు, కెరూబుల మధ్య నివసించి దేవుని సన్నిధి నీతో ఉందని నువ్వు గనుక ఆలోచించినప్పుడు ఆ మహిమ, ఆ ప్రభావం నీలో కనపడుతుంది. ఆ ప్రభావము, ఆ మహిమ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ ప్రభావము? కెరూబుల మధ్య ఉన్న దేవుని యొక్క ప్రభావము. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉంటే, దేవుని పట్ల నీకు గౌరవం ఉంటే, దేవుని పట్ల నీకు మర్యాద ఉంటే, ఏదో ఒక దినాన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లోకంలో అది లేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు సవాళ్ళు విసిరాడు.
ఏమని విసిరాడు తెలుసా? ఆయన అన్నాడు, నాలో దోషం ఉందని మీలో ఎవరైనా నిరూపిస్తే. ఎవరండి? ఏమన్నాడు? నాలో దోషం ఉందని మీలో ఎవరైనా నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధమన్నాడు. కారణం ఏంటో చెప్పనా? ఆయన యథార్థత, ఆయన పవిత్రత ప్రపంచానికి ఒక మాదిరి దేవుడు ఈ లోకంలో చూపించాడు. ప్రపంచానికి ఒక మాదిరి చూపించాడు దేవుడు. ఏమని? నా ప్రభువు ఎంత పవిత్రుడో అని, నా ప్రభువు ఎంత యథార్థవంతుడో అని, నా ప్రభువు ఎంత గొప్పవాడో అని నిరూపించాడు. అదే ప్రభువు మందసం ఆ రోజుల్లో దేవుని సన్నిధికి సాక్షిగా నిలబడింది. ఆ మందసాన్ని వారు అంత ఇదిగా దేవుని యొక్క మందసాన్ని ఒబేదెదోము తన గృహాల్లోకి ఆహ్వానించాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడికి ఆహ్వానించాడు? ఇప్పుడు ఒబేదెదోము గృహములో దేవుని మందసం ఉన్నది. ఒబేదెదోము గృహములో దేవుని సన్నిధి ఉన్నది. ఒబేదెదోము గృహములో కెరూబుల మధ్య నివసించే దేవుని మహిమ ఆ యొక్క గృహములో ఉంది. ప్రశ్నించుకుందాం ఈ రోజున, నా గృహాల్లో దేవుని సన్నిధి ఉందా? మరొకసారి చెప్తున్నా, నా గృహాల్లో దేవుని సన్నిధి ఉందా? కెరూబుల మధ్య ఆసీనుడైన దేవాతి దేవుడు, కెరూబుల మధ్య ఆసీనుడైన దేవాతి దేవుడు ఆ ఒబేదెదోము ఆహ్వానించినట్టుగా నీ గృహంలోకి దేవుడిని ఆహ్వానిస్తున్నావా? నీ గృహంలో దేవుడు ఉన్నాడా? నీ గృహంలో దేవుని సన్నిధి ఉందా? ఆలోచించాలి. ఎందుకు అంటే మనం బ్రతుకుతున్న దినాలు భయంకరమైన దినాలు. మనం బ్రతుకుతున్న దినాలు ఎంత నీచమైన దినాలు. అందుకని భక్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తే 5వ అధ్యాయం అంటాడు, దినములు చెడ్డవి గనుక. ఏంటండి? ఏ చెడ్డవి? అందుకనే భక్తుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తాడు, మనము మూర్ఖమైన వక్ర జనము మధ్య ఉన్నాము అన్నాడు. ఎవరి మధ్య ఉన్నామా? మూర్ఖమైన. అర్థమవుతుందా? అంటే అలాంటి మధ్య ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి నీతో ఉంటే, దేవుని యొక్క ఆత్మ నీతో ఉంటే, దేవుని యొక్క మహిమ నీకు కనబడుతూ ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు మర్యాదగా ఉంటే, దేవుని గౌరవిస్తూ ఉంటే దేవుడు నిన్ను దేన్నైనా చేయగలుగుతాడు నీ పట్ల. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, చనిపోమని దేవుడు ఆలోచన చేయలా, కానీ చావు వస్తే భయపడొద్దు అని ఆలోచన చేశాడు. అర్థమవుతుందండి? ఏమొస్తాయి? చావు వస్తే భయపడవద్దు. ఎందుకు? అందుకని ఆయన చెప్పాడు, ఈ దేహమును చంపువానికి మీరు భయపడొద్దు. ఎవరిని చంపే వాళ్ళకి భయపడాలట? దేహమును ఆత్మను చంపువాడికి భయపడు, అంటే దేవునికే భయపడండి అన్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వాదం పొందకపోవడానికి కారణం ఒకవేళ నీతో దేవుని సన్నిధి లేదేమో, నీ ఇంట్లో దేవుని సన్నిధి లేదేమో. ఒకవేళ అలాగైతే ఈరోజు దేవునితో చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, అయ్యా నీ సన్నిధి నాతో ఉండాలి, నీ సన్నిధి పట్ల నాకు గౌరవము కలగాలి, నీ సన్నిధిలో నేను మర్యాదగా నడవాలి. ఎలాగ నడవాలి? మర్యాదగా నడవాలి. అదే నాకు ఆశీర్వాదం, అదే నాకు దీవెన, అదే నాకు సంతోషం, అదే నాకు నా జీవితానికి ఒక గొప్ప మలుపు. జాగ్రత్తగా ఆలోచించండి. ఒబేదెదోము అప్పుడు వరకు తన జీవితంలో ఏ ఆశీర్వాదము లేదు. ఒబేదెదోము మనకంటే దరిద్రమైన జీవితాన్ని జీవించిన వాడే. ఒబేదెదోము పని చేస్తే రెక్కాడితే డొక్కాడినటువంటి మనిషే. మనకులాగానే ఒబేదెదోము జీవితం చాలా భయంకరమైన జీవితం. కానీ ఒబేదెదోము దీవించబడటానికి కారణం ఏమిటాయి అంటే, దేవుడు తన ఇంటిలోకి ఆహ్వానించుకున్నాడు, దేవుని సన్నిధిని తన ఇంట్లోకి తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలుగా కొనసాగాలి అంటే, మరోసారి చెప్తున్నా, దేవుని బిడ్డలుగా కొనసాగాలి అంటే నిత్యము దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఆమేన్ చెప్దాం. నిత్యము దేవుని సన్నిధి మనతో ఉంటే, నిత్యము దేవుని సన్నిధిలో మనం ఉంటే, నిత్యము దేవునికి ఇవ్వాల్సిన మర్యాదను నువ్వు నేను ఇవ్వగలిగితే, నిత్యము దేవునికి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు నేను ఇవ్వగలిగితే, దేవుడు తప్పనిసరిగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు.
హీ ఈస్ దేర్ టు బ్లెస్ us. ఆయన ఉన్నదే నిన్ను నన్ను దీవించడానికి. ఆయన ఉన్నదే నీ కొరకు నా కొరకు నా కొరకు ఉండటానికి, జీవించడానికి. ఆయన ఉన్నదే నిన్ను నన్ను ఆశీర్వదించడానికి. మర్చిపోవద్దు. కానీ అలాగ ఆశీర్వదించబడాలి అంటే ఓబేదేదోము ఆహ్వానించినట్టుగా, తన ఇంటిలోనికి ఆహ్వానించినట్లుగా, తన దేవుని యొక్క సన్నిధిని అనుభవించినట్లుగా, దేవుని పట్ల మర్యాద కలిగి జీవించినట్లుగా, దేవుని పట్ల గౌరవం కలిగి ఉండినట్లుగా నీవు నేను ఉండగలిగితే ఆ దేవుడు ఆ ఓబేదేదోమును ఏ విధంగా ఆశీర్వదించాడో నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓబేదేదోమును దీవించడానికి కారణము, ఓబేదేదోము తన ఇంటిలోకి దేవుని మందసము అనగా దేవుని సన్నిధిని అనగా కెరూబుల మధ్య నివాసం చేసే దేవుణ్ణి ఎక్కడికి ఆహ్వానించుకున్నాడు? తన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాడు. ఎంత ప్రమాదం కదా ఆ రోజున చూసింది. ఇశ్రాయేలీయులు ఆ ప్రమాదాన్ని చూసినప్పుడు, జాగ్రత్తగా ఆ ప్రమాదాన్ని చూసినప్పుడు నేను అనుకోవటం ఏమిటాయంటే, ఎంతమంది ఉన్నారు, ఎవరింటికైనా తీసుకెళ్ళొచ్చు కదండి మందసాన్ని. దావీదు తీసుకెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే భయపడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులు ఉన్నారు, యోవాబు ఉన్నాడు, అనేక మంది ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళిపోయాడు. కానీ ఓబేదేదోము అన్నాడు, దావీదు గారు, మీరు నాకు ఒకవేళ ఈ మందసాన్ని ఇక్కడ పెట్టిన నాకేమీ అభ్యంతరము లేదు. మందసం ఇక్కడ పెట్టిన నాకేమి అభ్యంతరము లేదు. నా ఇంట్లో పెట్టుకుంటా ఆ మందసాన్ని, కెరూబుల మధ్య ఆసీనుడైనటువంటి దేవత దేవుణ్ణి నా గృహంలో ఉంచుకుంటానని చెప్పి ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, నీ దేవుని మందసమైన దేవుని సన్నిధి నీతో నాతో నిత్యము ఉండునుగాక. నీవు నేను దేవుని సన్నిధిలో మర్యాద కలిగిన బిడ్డలముగా ఉందురుముగాక. దేవుని యొక్క సన్నిధిని మనము నిత్యము అనుభవించేటువంటి ఆత్మీయులుగా మనము మార్చబడదుము కాక. అందుకనే ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఓబేదేదోము తన ఇంటిలోకి మందసాన్ని ఆహ్వానించుకున్నాడు. రెండో విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు రెండో విషయం ఏమిటంటే, ఓబేదేదోముకు అనుకున్నాడట. ఏమనుకున్నాడు అంటే, ఓబేదేదోము అనుకున్న మాట ఏమిటంటే, లోకమంతా భయపడినా నేను మాత్రం బాధ్యత కలిగి ఉంటా అనుకున్నాడట. ఎవరికంటే, లోకమంతా భయపడినా నేను మాత్రం బాధ్యత కలిగి ఉంటాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఓబేదేదోము ఎప్పుడైతే తన ఇంటిలోకి ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చుకున్నాడో, ఓబేదేదోము ఎప్పుడైతే తన ఇంటిలోకి మందసాన్ని తీసుకొచ్చుకున్నాడో, ఆయన చెప్పిన మాట ఏమిటాయంటే, ఓబేదేదోము మనసులో ఉన్న మాట ఏమిటాయంటే, మనుషులందరూ భయపడుతున్నారు. కానీ మనుషులందరూ భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? ఉజ్జా చనిపోయాడు, మనుషులందరూ చావునకు భయపడుతున్నారు. కానీ నేను చావటానికైనా సిద్ధపడుతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. కారణం ఏమిటి? ఇప్పుడు చెబుతా. భయము మనుషుల్ని కృంగదీస్తుంది, కానీ దేవుని మీద ఉన్న భయము మనుషులను లేవనెత్తుతుంది. ఆమేన్ చెప్తాం. అర్థమవుతుందండి? మనుషుల పట్ల ఉన్న భయము మనం ఏం చేస్తుంది? కృంగదీస్తుంది, దిగజారుస్తుంది. కానీ దేవుని పట్ల ఉండే భయము మనల్ని ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది, దీవిస్తుంది. అందుకే చెప్తున్నా ఈ ఉదయకాల సమయంలో ఆ ఓబేదేదోము అనుకున్నాడట, ఏమైనా సరే మనుషులందరూ భయపడుతున్నా, మనుషులందరూ చచ్చిపోతున్నా, మనుషులందరూ ఇష్టమనుసారంగా జీవిస్తున్నా, నేను మాత్రము ఏమాత్రం భయపడను. దేవుని మందసాన్ని నా ఇంటిలోకి తీసుకొచ్చుకోవటమే కాదు, ఆ మందసాన్ని నేను కెరూబుల మధ్య ఉన్న దేవాతి దేవునికి నిత్యము ఆరాధన చేస్తానన్నాడట. ఏం చేస్తాడంట? మందసం ఉందెందుకో తెలుసా మీకు? ఇప్పుడు చెబుతా, మీరు జాగ్రత్తగా. మందసాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? మందసాన్ని దేవుడు ఇచ్చింది ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఏమిటంటే, మీరు కనుక ఆ మందసాన్ని కనుక పిక్చర్ కనుక మీరు చూసినప్పుడు, ఆ మందసము పైన కరుణాపీఠం అనేటువంటి ఒక కవర్ ఉంటుంది, ఒక షీట్ ఉంటుంది. ఏంటిదండి? కరుణాపీఠం. ఆ కరుణాపీఠం పైన రెండు దేవదూతులు లాంటి, ఓకే,
కెరూబులు దేవదూతలు, సెరూపులు దేవదూతలు, వీరందరూ ప్రధానులు. ఓకే, అలాగ ఉన్నటువంటి ఆ యొక్క మందసం మీద సంవత్సరానికి ఒక్కసారి చూడాలి, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు బలి అర్పించి ఆ యొక్క బలి అర్పణకు సంబంధించిన పాత్రను చేపట్టుకొని ఆయన వెళ్ళి ఆ యొక్క మెర్సీ సీటు అంటే కరుణాపీఠం మీద, ఆ మందసం పైన ఉన్న కరుణాపీఠం మీద ఆ రక్తమును ప్రోక్షిస్తే ఇశ్రాయేలీలకి పాప క్షమాపణ దొరుకుతుందని నమ్మేవారు. ఇశ్రాయేలీలు ప్రాయశ్చిత్తం చేయబడ్డారు అని నమ్మేవారు. వారి పాపములు పోగొట్టబడ్డాయి, వారి పాపములు తీసివేయబడ్డాయి అని నమ్మేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బోధేదేమో అంటే బాధ్యత కలిగి దేవునికి ఆరాధన చేస్తున్నాడు, బాధ్యత కలిగి దేవునికి బలి అర్పణ చేస్తున్నాడు. తన పాపముల నిమిత్తమో, తన దోషముల నిమిత్తమో, తన బిడ్డల నిమిత్తమో నిత్యమో ఏం చేస్తున్నాడు? ఆయన బలి అర్పణ కొనసాగిస్తూ ఉన్నాడు, బలి అర్పణ కొనసాగిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సిన రెండో ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా ఏ దినమందైనా నీ బిడ్డల కొరకు కొంచెము త్యాగం చేసావా? ఏమంటావు తెలుసా? అయ్యో ఏంటోనయ్యా నా బిడ్డలు పాడైపోతున్నారు, నా బిడ్డలు పాడైపోతున్నారు. లోకమే పాడు చేసే లోకం కదా, తెలీదా మీకు ఆ విషయం? లోకం పాడు చేసేది. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా, అది నేను చిన్నప్పుడే విన్నా, నేను చాలా చిన్న వయసులోనే విన్నా. ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఎవడన్నా ఒకడట సిగరెట్ తాగపోతేనట ఆయన అనేవాళ్ళట, అరే నువ్వు దున్నపోతే పుట్టుతావురా అనేవాళ్ళు. పొగ తాగిన వాడు దున్నపోతాయి పుట్టును అన్నాడు. ఎవరు? అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు మనవాళ్ళు? అన్ని పోతులు వీళ్ళే అయిపోతున్నారు. తిండిపోతులు వీళ్ళే, తాగుబోతులు వీళ్ళే, ఏంటి తిరుగుబోతులు. ఎందుకో తెలుసా? దయచేసి క్షమించండి మిమ్మల్ని మీరు ఒకవేళ గాయపరచబడుతుంటే. ఎందుకంటే ప్రార్థన దూపం మీ ఇంట్లో లేకపోవటం వల్లనే. దూపాలు ఉన్న కుటుంబాల్లోనే సాతాను గలిబిలి చేస్తున్నాడమ్మా. దూపాలు ఉన్న కుటుంబంలోనే సాతాను రచ్చ చేస్తున్నాడు. దూపం వేస్తున్న కుటుంబాల్లోనే సాతాను భయంకరమైనటువంటి స్థితికి దిగజారుస్తున్నాడు. కాదంటారా? ప్రార్థన చేస్తున్న కుటుంబాల్లోనే సాతాను మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. తెలీదా? మరి ప్రార్థన లేని కుటుంబాలు ఇంకెట్లా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన లేని కుటుంబాలు ఏ విధంగా దీవించబడతాయి ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన లేని కుటుంబాల్లో దేవుని మహిమ ఎలా కనపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన లేని కుటుంబాల్లో దేవుని యొక్క శక్తి ఎలాగ బయటపరచబడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నా, ఓబేదేదేమో ప్రార్థనా శక్తి కలిగి ప్రభు కొరకు నివసించాలి అని ఆశపడ్డాడు, ప్రార్థనా శక్తితో నింపబడటానికి ఇష్టపడ్డాడు. అందుకని వాళ్ళ ఇంటిలో మందసం ఉంది కాబట్టి ప్రతి దినము దోపవేయటం మొదలెట్టాడు. ఎవరు చేయని పనిని, ఎవరు చేయకూడని పనిని. కారణం ఏంటో తెలుసా? భయం కంటే బాధ్యత మెరుగైందని నిరూపించాడు. దేవుని స్తోత్రం. దేనికంటే చచ్చిపోతానన్న భయం కాదు కావాల్సింది, బాధ్యత కావాలి. దేవుని పట్ల బాధ్యత కావాలి. నేను దూపం వేయకపోతే నా కుటుంబం దీవించబడదేమో, నేను దూపం వేయకపోతే నా బిడ్డలు దీవించబడకపోతారేమో, నేను దూపం వేయకపోతే నా జీవితంలో కార్యములు జరగకపోతాయేమోనని ఆశ అయితే ఉంది కానీ దూపం వేయలేకపోతున్నాం. దేవునికి మందసం పైన ధూపం వేయలేకపోతున్నాం, దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాం. అందుకని నేను చేతులు ఎత్తి చెప్తున్నాను, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థన ఒక బాధ్యతగా నువ్వు కొనసాగించగలుగుతావో దేవుని యొక్క మహాశక్తి నీ జీవితాన్ని తాకగలుగుతుంది, నీ కుటుంబాన్ని బాగు చేయగలుగుతుంది, నిన్ను ఆశీర్వదించగలుగుతుంది, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించగలుగుతుంది. కారణం ఏమిటంటే ప్రార్థనే నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దీవించగలిగిన శక్తి కలిగినది ప్రార్థన. ఓబేదేదేమో అనుకున్నాడు.
ఓబేదేదోము నా ఇంటిలో ఉంటే ఏం సుఖం కాదు నాకు అక్కడ కావాల్సింది, నా ఇంట్లో దేవుని సన్నిధి ఉందని నేను గర్వపడతాం కాదు కావాల్సింది, నా దేవునికి నిత్య ఆరాధన చేయాలి, నా దేవునికి నిత్య బలి అర్పణ చేయాలి, నా దేవునికి నిత్యము స్తుతులు అర్పించాలి అనుకున్నాడు. తన శక్తి చేత తన శక్తిని వంచన లేకుండా దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి, దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి ఆరాధన చేయటానికి, దేవుని సన్నిధిలో బలి అర్పణ చేయటానికి సిద్ధపడిన ఓబేదేదోము మనకు స్ఫూర్తిగా కలిగి ఉండాలి, మనకు స్ఫూర్తి అవ్వాలి. అందుకే చెప్తున్నా, ప్రార్థన లేకపోతే నువ్వు కార్యాన్ని చూస్తావు అనుకోవటం పొరపాటు, ప్రార్థన ఉంటే కార్యాన్ని చూస్తావనేది నీ జీవితంలో ఉన్న గొప్ప ఆలోచన. నీ జీవితంలో కావాల్సింది, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవునికి నేను స్తుతి చెల్లిస్తే నా దేవుడు నా కార్యాన్ని జరిగిస్తాడు. నేను ప్రార్థన చేస్తే ఎలాంటి పరిస్థితులనైనా దేవుడు మార్చగలుగుతాడు. ఆమేన్ చెప్దాం. ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలుగుతాం. మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అంత అద్భుతమైనటువంటి బాధ్యత కలిగిన వాడుగా ఓబేదేదోము తన జీవితాన్ని కొనసాగించాడు. పెద్ద పెద్ద బాధ్యతలు అక్కర్లేదు, అర్థమవుతుందండి? పెద్ద బాధ్యతలు అక్కర్లేదు. మనం చేయగలిగిన కొంత బాధ్యతలో నువ్వు కనుక హృదయపూర్వకంగా చేయగలిగితే, అది ప్రార్థన చేస్తావా, ప్రభు కొరకు పని చేస్తావా, లేకపోతే ఇంకేమైనా చేస్తావా, అది నీ హృదయపూర్వకంగా చేయగలిగితే అదే నిన్ను దీవెనలోకి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. అదే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు, అదే దేవుడు నీ జీవితాన్ని నీ కార్యాన్ని జరిగిస్తాడు. అదే అనుకున్నాడు భక్తుడైనటువంటి ఓబేదేదోము. భయాన్ని విడిచిపెట్టి భయాన్ని అధిగమించి బాధ్యత తీసుకున్నాడు. మందసాన్ని తీసుకొని తన ఇంటిలో పెట్టుకున్నాడు. మూడో మాట చెప్తున్నాను, బైబిల్ చెప్పినటువంటి ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా ఇంకొకసారి ఆలోచిద్దాం. యెహోవా మందసము 11వ వచనం. 3 నెలలు గిత్తీయుడు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించును. ఇప్పుడు మీకు ఒక చిన్న వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తా, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అదేంటంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలోకి వెళదాం. ఒకసారి ఆ వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో 8 వచనాల్లో ఒక చిన్న మాట చదువుతాను, జాగ్రత్తగా ఆలోచిద్దాం. 4వ వచనం చదువుతున్నా, మీకు అర్థమవుతుంది. దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించి అతనికి, ఆమేన్ చెప్దాం, జాగ్రత్తగా ఆలోచించాలి. ఓబేదేదోమును ఆశీర్వదించి అక్కడేం చెప్పాడు? ఓబేదేదోమును దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ అంటాడు, ఓబేదేదోమును దేవుడు ఆశీర్వదించి అతనికి, ఆమేన్ చెబుదామా? మొట్టమొదటి ఆశీర్వాదం సంతానం కలిగింది. తెలుసా మీకు ఆ విషయం? ఎవరికి? ఓబేదేదోముకి ఎవరు కలిగారు? ఎప్పుడు కలిగింది? అది ఎప్పుడు కలిగింది? దేవుని సన్నిధి పట్ల బాధ్యత కలిగిన వాడుగా, దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క మందసాన్ని తన గృహంలోకి ఆహ్వానించడం ద్వారా, తన ఇంటిలోకి తీసుకొచ్చుకోవడం ద్వారా దేవుడు ఏం చేశాడట? అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు అతనికి ఎవరినిచ్చారు? నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఏంటో చెప్పనా? 7 వారాలు కస్తూర్మ గారి ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం. ఆ ప్రార్థనలో అంశం ఏమిటంటే విన్నీకి కుమారుడు కావాలి. నాకైతే భలే బాధేసింది. అప్పుడప్పుడు మీకు స్త్రీలకు మీకు చెప్తా, ఆడపిల్లలు అయ్యుండి మగ పిల్లలను కోరుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తం, దేవుడిని అడుగుదాం. అదే చెప్పా, దేవుడిని అడుగుదాం. దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడో, మనకు అది మేలైనా
నువ్వు ఊహించినదైనా ఊహించినదైనా ఏదైనా సరే నువ్వు దాన్ని ప్రేమతో స్వీకరించాలి. అదే నేను ఆమెకు చెప్పినటువంటి మాట. నిన్న ఫోన్ చేసి చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం ఏంటి కాదు, నా జీవితం ఆనందంతో నిండిపోయింది. ఎందుకో తెలుసా? మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అడగటం తప్పు లేదు, దేవుడు అడుగుడే అన్నాడు, అంతే. అడగటం తప్పు కాదు, ఇచ్చిందని తీసుకోవటం గొప్ప మలుపు. అర్థమైందా? గొప్ప మలుపు. నువ్వు అనుకోవచ్చు, నాకెందుకు కుమారులు ఇచ్చారు, నాకెందుకు కుమార్తెలు ఇచ్చారు అని. మా అమ్మగారు ఎప్పుడు అనేది ఏమనేది అంటే, అయ్యా బిడ్డలు కుమారులు స్వాస్థ్యం. ఎవరు? నా రెండో కుమార్తె పుట్టిన సంగతి మా అమ్మకు తెలీదు. ఆ పరలోకం నుండి చూసి ఉంటుందేమో తెలియదు కానీ రెండో కుమార్తె. కానీ మా పెద్దదిని అంటది, దేవుడు ఆడపిల్లగా కాకుండా మగపిల్లగా ఉండాల్సినటువంటి ఆమెనట దేవుడట ఆడపిల్లగా మార్చేసా. అంటే వెంటనే మారిపోయింది. ఎందుకో తెలుసా? దేవుడు మగపిల్లలైనా ఆడపిల్లలైనా దేవుని మందిరంలో పెంచబడితే వారే ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మార్చబడతారు. వారే ఆశీర్వాదం. దేవుని చేత ఇవ్వబడిన గర్భఫలం ఏదైనా సరే, దేవుడిచ్చిన ఏ గర్భఫలమైనా సరే అదే ఆశీర్వాదం. ఓబేదేదేమో దేవుని మందస్సము తన ఇంటిలోకి వచ్చేదాకా, దేవుని మందస్సములో బలి అర్పణ చేసే వారికి ఆ ఇంట్లో ఎవరు లేరట? సంతానము లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఏం లేదు? సంతానము లేదు. ఎప్పుడైతే ఆ ఇంటిలోకి దేవుని యొక్క మందస్సం వచ్చిందో, ఎప్పుడైతే దేవుని మందస్సం దగ్గర ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడో, ఆయన పూజలు బలి అర్పణలు చేస్తూ ఉన్నాడో, దేవుడు ఆశీర్వదించి సంతానం అనుగ్రహించాడు. మర్చిపోకండి, నువ్వు దేవుణ్ణి ఆహ్వానించి దేవునికి ప్రతి దినము ధూపం వేయగలిగితే, దేవునికి ప్రతి దినము నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని ప్రతి దినము నువ్వు అడగగలిగితే, కొంచెము త్యాగం చేయగలిగితే, దేవుడు నీ జీవితాన్ని కూడా ఆ సంతానముతో ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలకు సంతానం అనుగ్రహిస్తాడు. నీకున్న కుటుంబానికి సంతానమును అనుగ్రహిస్తాడు. ఎందుకు అంటే మాట తప్పని దేవుడు, నేను నమ్ముకున్న మహాదేవుడు. వెంటనే సంతానం కలిగింది. ఇంకొక మాట కూడా చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా చదువుతాను. అదే అధ్యాయంలోకి వెళదాం. 26వ అధ్యాయము. అక్కడ చెబుతూ ఉన్న ఇంకొక మాట కూడా చదువుతున్నాను. 7వ వచనం చదువుతున్నాను. షమయ కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఒబేదు, ఎల్దాబాదు బలజ్యులైన అతని సహోదరులు ఏలు, సెమక్య, ఒబేదేదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62 వారు పని చేయుటలో మంచి, ఎవరు వాళ్ళు? దర్ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ద లార్డ్. జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళు ఎవరట? పుట్టినటువంటి బిడ్డలు ఎలాంటి వారట? సంతానము లేదు. సంతానము లేని బిడ్డలకు దేవుడు సంతానము అనుగ్రహించాడు. ఆ సంతానమట మంచి గట్టివారు అన్నాడు. ఎలాంటి వారట? దే ఆర్ స్ట్రాంగ్. ఇప్పుడు చెబుతా, బైబిల్ మీరు చదువుకోండి. కీర్తనకారుడు అంటాడు, యవ్వన కాలమందు పుట్టిన బిడ్డలు ఏంటాడా? బణవంతుని చేతిలో. అర్థమవుతుందా మీకు? అంటే ఏంటో తెలుసా దాని అర్థం? బలవంతుని చేతిలో బాణం ఎలా ఉంటుందో తెలుసా? అది ఎంత దూరమైన దూసుకెళ్తుంది. కారణం ఏంటంటే బలం ఉంది. ఇప్పుడు చెబుతా, నీ యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలో బాణములు వంటి వారు ఎక్కడైనా బలమైన సాధనంగా మార్చబడతారు, బలమైన సాధనముగా వాడబడతారు, బలమైన సాధనముగా ఉండబడతారు, బలమైన సాధనముగా దేవుని కొరకు పనిచేస్తారు, దేవుని కొరకు గట్టిగా నిలబడతారు. అదేంటి సార్,
పెద్దోళ్ళైనా చిన్నోళ్ళకి లేదా అంటే చిన్నోళ్ళకి కూడా ఉంది. అదే చెప్తున్నాడు దేవుడు. ఆ బిడ్డలు అట మంచి గట్టివారు అని దేవుడే ప్రకటించాడు. దేవుడే ప్రకటన చేశారు. ఇప్పుడు చెబుతా, దేవుని చేతిలో నీ బిడ్డలు ఉంటే వారు బలహీనులైనా బలవంతులు అవుతారు. దేవుని స్తోత్రాలు. ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో నీ బిడ్డలు ఉండాలి. బిడ్డలు ఉంటే వారు ఏమవుతారు? బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అవుతారు. కారణం ఏమిటి? దేవుడు వారిని అలాగా తీర్చిదిద్దుతాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు అలాగ వారిని తీర్చిదిద్దుతాడు. అందుకనే బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును. ఎవరు? అందుకనే భక్తులైన పౌలు గారు అంటాడు, దేవుడట బలహీనులను ఏర్పరచుకొని బలవంతులకు బుద్ధి కలిగించడానికి, అజ్ఞానులను ఏర్పరచుకొని జ్ఞానులకు జ్ఞానోదయం కలిగించడానికి ఏర్పరచున్న బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని? ఎందుకో తెలుసా? బలవంతులకు బుద్ధి కలిగించడానికి. జాగ్రత్తగా మనం చదువుతున్నాం. దేవుడు చెప్తున్నటువంటి మాట, దావీదు గొలియత్తో యుద్ధం చేయగలిగిన సమర్థుడేనా? దావీదు గొలియాదు ఎదుట నిలబడగలిగిన దమ్మున్న వాడేనా? ఉందా? దేవుని యొక్క సేవకుడిగా ఉన్న దావీదు నిజంగా చెప్తూ ఉంటే గొలియాతు ఎదురా నిలబడే సామర్థ్యం ఉందా? శక్తి ఉందా? ఆయుధం ఉందా? ఏమీ లేదు. కానీ బలహీనుడు బలవంతుని చంపేశాడు. దేవుని స్తోత్రం. బలహీనుడు ఎవరిని చంపేశాడు? బలవంతుని చంపేశాడు. ఎందుకనో తెలుసా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన అన్నాడు, సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరులే? సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత? రెండో మాట అంటాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధము నేను చేయట్లే. యుద్ధం నా దేవుని దూషించిన ఆయన మీద దేవుడే యుద్ధం చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఓబేదేదేమో దేవుని చేత దీవించబడి మొదటి దీవెన సంతానమును దేవుడు అనుగ్రహించాడు. రెండవ దీవెన సంతానములో కూడా మహాగట్టివారిని దేవుడు అనుగ్రహించాడు. మూడో చేత జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఇక్కడ అంటాడు, అదే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 26వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న ఇంకొక మాట ఏమిటాయి అంటే, 14వ వచనంలోకి వెళ్తున్నాను. ఓకే, 13 చిన్నలకేమి పెద్దలకేమి పితరులు ఇటువంటి వరుసను బట్టి ఒక్కొక్కడు ద్వారమునద్ద కావిలి ఉండుటకై వారు చీట్లు వేసిరి అన్నాడు. దేవుని స్తోత్రాలు. వీళ్ళు ఎక్కడున్నారట? ఇప్పుడు చెబుతా, జాగ్రత్తగా ఆలోచించండి. ఓబేదేదేమో దేవుని యొక్క సన్నిధిని తన ఇంటిలోకి తెచ్చుకున్నాడు. ఓబేదేదేమో దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించాడు, ప్రార్థనలు చేశాడు. ఓబేదేదేమో దేవుడు ఆశీర్వదించాడు. ఎట్లనగా తనకు సంతానమును కలిగించాడు. సంతానమును కూడా దేవుడు గట్టివారిని అనుగ్రహించాడు. మహా గొప్పవారు. గట్టివారు అని ఇక్కడ ఉపయోగించబడిందండి. ద స్ట్రాంగ్ పీపుల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. బలమైన వారు అని ఉంటుంది. ఎలాంటి వారట? బలమైన వారు దేవుడు వారికి అనుగ్రహించాడు. వీరిని దేవుడట ద్వార కాపలాగా ఉండే దేవుని మందిరమునకు ద్వారమును కావలిగా ఉండేవారినిగా చేశాడట. ఎక్కడ? దేవుని మందిరమునకు కావలిగా ఉండేవారిని కాపలాదారుడు అయ్యారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు చెబుతా జాగ్రత్త. ఓబేదేదేమో ఎక్కడ వాడు? ఎక్కడికి వచ్చాడు? ఏమి చేశాడు? ఎలాగ దీవించబడ్డాడు? చివరికి దేవుని మందిరపు కావలివాడిగా నిలబడిపోయాడు. ఎంత ఆశీర్వాదమో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క మందిరంలో కావలివాడిగా నిలబడిపోయారు. అది గొప్ప ఆశీర్వాదం.
ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, భక్తుడైనటువంటి దావీదు గారు కీర్తనలో ఒక మాట చెప్తుంటాడు. ఆ వచ్చినాన్ని కూడా మీకు చదివి నేను ముగిస్తున్నాను. కీర్తనల గ్రంథం 84వ కీర్తనలో కొన్ని విషయాలు మీకు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మొదటి మాట 84వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచిద్దాం. నీ నివాసములు ఎంతో రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడి అది సొమ్మసిల్లుచున్నది. జీవము గలనే దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు ఆమేన్ చెప్దాం. ఎంత ఆశ ఉందట! ఏమని హృదయము దేవుని మందిరంలో కేకలు వేయాలని ఆశ ఉందట. దేవుని మందిరంలో ఎంత రమ్యములు అని చెప్తూ ఇంకొక మాట కూడా చదువుతాను. 4వ వచనం ఒకసారి చదువుతాను. 4వ, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను ఎక్కడ నివసిస్తారు? జాగ్రత్తగా, ఎక్కడ నివసించేవారు ధన్యులు? దావీదును దేవుడు ఒబేదెదోమును దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న మాట ఏమో అనిపించింది. ఎందుకు అంటే, ఒబేదెదోము ఇంటిలోకి దేవుని యొక్క సన్నిధి వచ్చిందో, ఒబేదెదోము ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయటం మొదలెట్టాడో, దేవుడు ఆయన దీవించిన విధానం చూసినప్పుడు ఆయన బిడ్డలట ఆయనకి సంతానము కలిగింది. వారు బలవంతులై ఉన్నారు. వారు దేవుని మందిరము గవిని దగ్గర కావలి వారిగా ఉన్నారు. అది గ్రహించినటువంటి ఆయన మాట్లాడుతున్న ఇంకొక మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. 84వ కీర్తన 10వ వచనం చదువుతున్నా. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునొద్ద నుండుట ఆమేన్ చెబుతాం. ఎక్కడుంటే మేలట? అర్థమవుతుందా? దేవుని అనుభవం రావాలి మనకి. ఏ అనుభవం? నా దేవుని మందిరపు ఆవరణంలో ఉండటం, కనీసం నా దేవుని మందిరపు తలుపు దగ్గర, ద్వారము దగ్గర నేను ఉండటం నాకెంతో ధన్యత. జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవుని మందిర విషయంలో నువ్వు నేను ఎంత అశ్రద్ధ చేస్తున్నామో ఆలోచించండి. దేవుని మందిర విషయంలో నీవు నేను ఎంత అజాగ్రత్తగా ఉంటున్నామో ఆలోచించండి. ఎంత అమర్యాదగా ఉంటున్నామో ఆలోచించండి. ఒబేదెదోము అన్నిటిని జయించుకున్నాడు. ఆయన మనిషి కాదా? ఒబేదెదోమన్న పరలోకం నుండి ట్యాగ్ వేసుకొని వచ్చాడు అనుకుంటున్నారా? మనలాంటి వాడు కాదనుకుంటున్నారా? మనలాంటి వాడు, అక్షరాల మనలాంటి వాడే. బలహీనుడే, సంతానం లేక బాధపడిన వాడే, బిడ్డలు లేరని బాధపడిన వాడే, ఏ విషయంలో కూడా ఆశీర్వాదము లేని వాడే, ఏ విషయంలో కూడా ఆనందము లేని వాడే. కానీ ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క మందసాన్ని, దేవుని సన్నిధిని తన ఇంటిలోకి తీసుకున్నాడు. రెండవది, దేవుని మందసం ఉందని చెప్పి ఆగిపోలా, నిత్యము దాని మీద ధూపం వేయటం మొదలెట్టాడు. బలి అర్పణ చేయటం మొదలెట్టాడు. దేవుడు ఆశీర్వదించాడు, సంతానం కలిగించాడు. ఆ సంతానంలో బలవంతుని కలిగించాడు. ఆ బలవంతుల్ని దేవుని మందిరపు ద్వారము దగ్గర కావలివారిగా నిలబెట్టాడు. అందుకని భక్తుడు అంటాడు, నా దేవుని మందిరములో కావలిగా ఉండటం నాకెంతో ధన్యత. అందుకని ఆయన అంటాడు, నీ మందిరములో నివసించుట నాకు ఎంతో ధన్యత. యెహోవా సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, అమ్మో 1000 దినాల కంటే శ్రేష్టం కాదా? ఈ వారం వస్తే వచ్చే వారం రాక్కర్లేదులే. ఏంటి? ఈ వారం వస్తే వచ్చే వారం రాక్కర్లేదులే, అదే అనుకుంటున్నారా? ఇప్పుడు చెబుతా. ఈ లోకంలో నేనే ఉన్నాను. ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు. మా బ్రతికితే
మీరు అందరూ ప్రార్థన చేస్తే, నాకు చూడాలి, మీ అందరూ ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఆయుష్నిస్తే నేను ఇంకెంతకాలం బతుకుతానంటారు? 34, 44, 54 వేసుకుందాం. సరే, వెరీ గుడ్, మంచివాళ్ళు మీరు. 54 అంటే మాటలా? ఎన్ని సంవత్సరాలు వస్తాయి అప్పటికి? 110 సంవత్సరాలు మాట్లాడుకున్నారా? ఓకే, 110 సంవత్సరాలు నేను బ్రతికాను అనుకుందాం. ఓకే, ఒక దినము అంటే 110 సంవత్సరాలను కనుక మీరు కనుక లెక్క వేసుకుంటే 110 × 365 ఎన్ని? 110 × 365 అంటే దగ్గరగా 36,000 సంవత్సరాల రోజులు అనుకుందాం. ఎన్ని రోజులు? 36,000 రోజులు అనుకుందాం. అర్థమవుతుందా మీకు? ఓకే, వెరీ గుడ్. నేను ఇక్కడ గడిపింది ఇంత సమయమే. అది 110 సంవత్సరాలు దేవుడు నాకు ఆయుష్నిచ్చిన ఎడల, మీ ప్రార్థన వలన నేను బ్రతికితే, ఒకవేళ అంతకాలం బ్రతికితే, చివరికి నేను బ్రతికిన దినాలు అన్నీ ఆలోచన చేసుకుంటే నా దేవునితో నేను గడిపిన దినాలు ఎన్ని? ఓకే, మీ లెక్కలో మీరు వేసుకోండి. 36,000 అనుకుందాం, సుమారుగా 36,000 దినాలు అనుకుందాం. మరి రేపొద్దున నా దేవునితో గడిపే దినాలు ఎన్నో చెప్పనా? 36 కోట్ల కంటే ఎక్కువే. నిత్య జీవం, నిత్యము ఏంటండి? నిత్యము, ఎల్లకాలము. చనిపోయిన తర్వాత నా జీవితం ముగించబడలా, చనిపోయిన తర్వాత నా జీవితం అంతమైపోలా, చనిపోయిన తర్వాత ఈడెవడరా బాబో అని అనుకోలే. చనిపోయిన నేను నా దేవునితో ఉండగలుగుతున్నా, చనిపోయిన నేను నా దేవునితో నివాసం చేయగలుగుతున్నా, చనిపోయిన నేను తరతరములు నా దేవుని దగ్గర ఉండగలుగుతున్నా. తరతరాలు ఎన్ని సంవత్సరాలు? 1000, 2000, 3000, 4000, 5000, ఎన్ని సంవత్సరాలు? ఎన్ని దినాలు కాదు, ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు అడుగుతా, మరి మన పరిస్థితి ఏంటి? ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకోవటానికి, ఆ నిత్యము దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుడు ఒక దినం గడపటానికి నిన్ను ఏర్పరచుకుంటే నువ్వేమనుకుంటున్నావు? అంత దినాలు ఆశీర్వాదం మనకు దేవుడు దాచిపెట్టాడు. అన్ని దినాలు దేవునితో ఉంటాం. ఈ దినాలు గనక దేవునితో ఉండగలిగితే, ఏ దినాలు? నీవు నేను బ్రతికిన దినాలు. ఎన్ని దినాలు అన్న అవసరం, ఎన్ని సంవత్సరాలు అవనాయి, కానీ దేవునితో ఉంటే నిత్యత్వపు విలువ మనకు దేవుడు అధికము చేస్తాడు. నిత్యత్వపు విలువను దేవుడు అధికం చేస్తాడు. నిత్య రాజ్యములో దేవుడు అధికమైనటువంటి సంవత్సరాలుగా మనల్ని అంగీకరిస్తాడు, అధికమైన సంవత్సరాలు చేస్తాడు. ఇది ఆశీర్వాదం కాదా? ఇప్పుడు చెబుతా. ఇప్పుడు బైబిల్ చెప్పిన చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నా. అందుకని దేవుడు అంటాడు, ఆ ఒబేదేదోమునట దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో ఇంకొక మాట కూడా చెప్పి నేను 11వ వచనం. ఆ యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడకు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. ఎవరిని? ఒబేదేదోమునే కాదు, తన ఇంటి వారిని అందరినీ. చూసారా? నీ యొక్క ఆశీర్వాదంలో నీ ఇంటి వారందరూ పాలు పొందుతున్నారు. ఎంత ధన్యుడవో, ఎంత ధన్యురాలవో. అర్థమవుతుందండి? ఎవరు పొందుతున్నారు? నువ్వు ఒక్కడివే అనిపించట్లా. నీవు చేసినటువంటి క్రియను బట్టి, నువ్వు దేవుణ్ణి ఆహ్వానించుకున్న విధానాన్ని బట్టి, దేవుని సన్నిధిలో గడుపుతున్న విధానాన్ని బట్టి, దేవునికి ప్రార్థన చేయటం వలన కలిగేటువంటి ఆ యొక్క కార్యాలను బట్టి దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఎంత నమ్మకమైన దేవుడో నీవు నేను ఆరాధించే దేవుడు. అందుకని ఉదయకాల సమయంలో ఒబేదేదోములాగా దేవుని సన్నిధిని మనం అనుభవిద్దాం. దేవుణ్ణి మన ఇంటిలోకి ఆహ్వానించుకుందాం. దేవుని సన్నిధిని మనతో ఉండులాగిన ప్రార్థన చేసుకుందాం. దేవునికి నిత్య ధూపం వేసుకుందాం. దేవునికి నిత్య బలి అర్పించుకుందాం. దేవునికి నిత్యము స్తుతులు చెల్లిద్దాం.
దేవుని యొక్క దీవెనలో మనమందరం పాలు పొందుదాం. మన కుటుంబాలన్నీ ఆ విధంగా దేవుని చేత దీవించబడునుగాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో బలులు చేయబోతున్న నీవు ఒక్కసారి దేవుణ్ణి అడిగి, అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఓబేదేదోము వలె నా ఇంటిలో నీ సన్నిధి ఉండునుగాక. ఓబేదేదోము వలె నిత్యము దూపము వేసే భాగ్యమును దేవుడు దయచేయునుగాక. నిత్యము ప్రార్థనా స్తుతుల చేత నా గృహములో స్తుతి సింహాసనం మీద దేవుడు, కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు నిత్యము నివాసము చేయునుగాక. తద్వారా నేను, నా కుటుంబము, నా బిడ్డలు, నా బంధువులు, రక్త సంబంధులు అందరూ దేవుని చేత దీవించబడుదురుగాక. ఇదే నీ ప్రార్థన అయితే నీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. మాతో మాట్లాడిన దేవాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అయా తండ్రి నిన్ను ఆహ్వానించే బిడ్డలుగా, నీ సన్నిధిని అనుభవించే బిడ్డలుగా, నీ సన్నిధిలో ఆరాధించే బిడ్డలుగా, నీ మహిమను చూసే బిడ్డలుగా, అయా తండ్రి ప్రభువా నీ కార్యములు కన్నులారా చూసే బిడ్డలుగా, అయా మా జీవితాలను బాగు చేయండి. మా జీవితాల్లో అయా తండ్రి చెడును తొలగించి నీకు మాత్రమే ప్రభువా తండ్రి నాయనా స్థానమిచ్చే తల్లిదండ్రులుగా, స్థానమిచ్చే బిడ్డలుగా, నీకు మాత్రమే ప్రభువా తండ్రి నాయనా అర్పణలు చెల్లించే బిడ్డలుగా, నీకు మాత్రమే ప్రార్థించే బిడ్డలుగా దేవా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. తద్వారా మేము, మాతో పాటు మా కుటుంబాలు, మా బిడ్డల కుటుంబాలు నిత్యము దీవించబడటానికి నీ కృప సమృద్ధిగా మాకు దయచేసి, నీ కృపలో మేమందరం వర్ధిల్లినట్లుగా సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.